పగటికాల సమయంలో దేవుని వాక్యం వినబోయే ముందుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ మరొకసారి మమ్మల్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ ఈ పగటికాల సమయంలో ఈ కొప్పరం గ్రామంలో మీ ప్రియబిడ్డలతో కలిసి ఇంతవరకు ప్రార్థనలో, పాటలలో, స్తుతి ఆరాధనలో మీరు మహిమ పొంది ఉన్న దేవుడవు గనక నీకు స్తోత్రాలు. కొద్ది మాటలు నీ లేఖనాలను ధ్యానం చేసుకుని పోతుండగా చేరువచ్చిన మీ బిడ్డలందరితో ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడండి. మాట్లాడే దేవుడు నీవు గనక నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ మరోసారి మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ ఈ ప్రాంతంలో కనబడకుండా సంచరిస్తున్న దురాత్మలు, దయ్యపు శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను. కుడికి కాటంకపరుస్తున్న ప్రతి చీకటి అలరాత్మల నామములో బంధిస్తున్నాను. శక్తిని విడుదల దయచేసి చేరువచ్చిన మీ బిడ్డలందరితో మీరు మాట్లాడి సకల ఘనత, మహిమా, ప్రభావాలు మీరు పొందుకోమని యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చేద్దాం. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో చేరువచ్చిన మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులు పైకి ప్రభువుకు స్తోత్రం చేద్దాం. ఎట్ట చేద్దాం. హల్లెలూయా. మంచిది. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయం. సామెతల గ్రంథము 14వ అధ్యాయం మొట్టమొదటి వాక్యాన్ని చదువుదాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. ప్రైజ్ ది లార్డ్. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో ఇద్దరు వ్యక్తులు మనకు కనపడుతున్నారు. వాళ్ళిద్దరు కూడా స్త్రీలే. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళిద్దరు కూడా స్త్రీలు. ఒక ఆమె జ్ఞానవంతురాలు, ఒక ఆమె మూర్ఖురాలు. ఆమేన్. జ్ఞానము చేత ఇల్లు కట్టబడుతుంది అంటాడు సొలొమోను. వివేచన చేత అది స్థిరపరచబడుతుంది అంటాడు. అంటే దేవుని ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఆమేన్. ఏ వ్యక్తిలో అయితే దేవుని ఆత్మ ఉంటుందో ఆ వ్యక్తిలో ఆ వ్యక్తి జ్ఞానము కలిగి నడుచుకుంటాడు. అందుకే దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనకు జ్ఞానం అవసరం. ఆమేన్. కొలస్సీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తాడు, బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అంటాడు. తర్వాత యాకోబు రాసిన పత్రికలో యాకోబు అంటాడు, ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే వాడు దేవుణ్ణి అడగాలంట. దేవునికి స్తోత్రం. జ్ఞానం లేని పనులు చేస్తున్నావు అనుకో. ఏం పనులు? జ్ఞానం లేని పనులు. జ్ఞానం లేని పనులు ఏదో ఒకటి చెప్పండి చూద్దాం. జ్ఞానం లేని పనులు. అరే జ్ఞానం లేనడా, అరే మూర్ఖుడా అంటారు. మూర్ఖత్వమైన పనులు ఏంటి? మూర్ఖులు చేసే పనులు. జ్ఞానం లేని పనులు చెప్పంటే ఒకటి కూడా చెప్పలేము. చాలా ఉన్నాయంట. ఒకటే నేను చెప్పండి. సరే, ఇక్కడ వాక్యములో జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది, మూఢురాలు
తన చేతులతో తానే పాడు చేసుకుంటుందంట, కొంప కొల్లేరు చేసుకుంటుందంట. ఇప్పుడంటే నీ కొంప బాగు కావాలన్నా, నీ కొంప నిలిచి ఉండాలన్నా ఎవరి చేతిలో ఉంది? చెప్పలేమండి. దేవునికి స్తోత్రం. నీ చేతిలోనే ఉంది, అంతేనా? పాస్టర్ గారి చేతిలో లేదు, దేవుని చేతిలో లేదు. ఆమేన్. నువ్వు క్రమమైన భక్తి జీవితాన్ని గనక కలిగి దేవుని సన్నిధిలో దేవుని వాక్య పద్ధతుల్లో నీ జీవితాన్ని కట్టుకుంటే నువ్వు ఎప్పుడూ దీవించబడుతూనే ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఈ పాఠకాల సమయంలో ఒక బైబిల్ గ్రంథంలో ఒక ఇద్దరిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక ఆమె జ్ఞానవంతురాలు, ఒక ఆమె మూర్ఖురాలు. అయిపోయే లోపల నువ్వు జ్ఞానం కలిగి ఉంటావో, మూర్ఖత్వాన్ని తెచ్చుకుంటావో, జ్ఞానం కలిగి నీ ఇల్లు నువ్వు కట్టుకుంటావో, మూర్ఖురాలు. ఇదొక్క స్త్రీలకే కాదు, పురుషులు కూడా. దేవునికి స్తోత్రం చెప్పండి. మూర్ఖత్వంతో నీ కుటుంబాన్ని నువ్వు పాడు చేసుకుంటావో నీకే తెలియాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి అబ్రహాము ఎండవేళలో, ఎప్పుడు బాగా ఎండాకాలం అంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. బాగా ఎండాకాలం. ఆ ఎండాకాలం టైంలో అబ్రహాము దగ్గరకు 3 దూతలు వచ్చారంట. ఎంతమంది? 3 దూతలు వచ్చారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. వాళ్ళు వచ్చారు. వాళ్ళని ఎప్పుడైతే అబ్రహాము చూశాడో, ఏంటి చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము ఎప్పుడైతే వాళ్ళను చూశాడో వెంటనే హడావుడిగా వాళ్ళని చేర్చుకున్నాడు. గట్టిగా స్తోత్రం చేద్దాం. వాళ్ళని చేర్చుకున్నాడు. ఒకసారి ఆదికాండము 18వ అధ్యాయం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతని కనపడిన, అతను కనులెత్తు చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేవి. ఇదంతా మనకు తెలిసిందే. ఇదంతా చెప్పాలంటే పుణ్యకాలం పూర్తవుతుంది. నేను బ్రీఫ్గా చెప్పుకుంటా పోతా. దేవునికి స్తోత్రం. అప్పుడు అబ్రహాం ఏం చేసిండంటే, అయ్యా కాళ్ళు కడుక్కోండి, నా ప్రభువులారా దయచేసి నా ఇంటికి మీరు వచ్చారు కాబట్టి కాళ్ళు కడుక్కోండి అని చెప్పేసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇచ్చినారా? వచ్చినప్పుడు వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అలసట తీర్చుకోమన్నాడు. పరిగెత్తుకొని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. శారా ఆయన భార్య, అబ్రహాం భార్య పేరు శారా. ఆమెను పిలిచాడు. పిలిచి, త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తీసుకొచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాడంట. ఓకే, శారాకి. శారా అనే మాటకు అర్థం ఏంటంటే రాజకుమారి అని. ప్రైజ్ ది లార్డ్. మరి రాజకుమారి అయితే అబ్రహాం ఏమవుతాడు? రాజేనా? రాజా రాజకుమారుడు? రాజంటే దేవునికి స్తోత్రం. అబ్రహాము రాజు అయితే అయితే రాణి ఎవరు? శారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. భార్య అంట భర్తకు లోబడితే ఆ కుటుంబానికి భర్తే రాజు అంట. లోబడకపోతే రాజుకు పర్యాయ పదం ఏంటి? వ్యతిరేక పదం ఏమో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పరిగెత్తి హల్లెలూయా. అందుకే అబ్రహాం వచ్చినప్పుడు
అబ్రహాము 3 మానికల పిండి పిసికి రొట్టెలు చేయమన్నప్పుడు శారా ఏం మారు మాట్లాడలేదంట. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవునికి ఎంత లోబడేవాడో అబ్రహాం భార్య అయిన శారా కూడా భర్తకు అంత లోబడిందంట. వాక్యం అంటుంది, నువ్వు దేవునికి లోబడేవాడు అయితే నీ భార్య నీకు లోబడు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవునికి లోబడకపోతే నీ భార్య కూడా నీకు లోబడదు. అంతేనా? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆయన వరుడు, నువ్వు వధువు. నువ్వు ఆయన మాట వింటే నీ భార్య కూడా నీ మాట వింటుంది. మనుషుడా, ఏం విత్తుతావో అదే వస్తావు. దేవునికి స్తోత్రం. ఏం చేసింది? 6వ వచనం, 18వ అధ్యాయం 6వ వచనం. అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నువ్వు త్వరపడి 3 మానికల మెత్తని పిండి, కరువు అనే పిండి కాదు, ఒక మాట ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు మెత్తని పిండి తెమ్మన్నాడు? అందులో రాళ్ళు ఉంటే తినలేరు వాళ్ళు. చాలాసార్లు విన్నాం కదా ఈ వాక్యం. దేవునికి స్తోత్రం. మెత్తని పిండి ఎందుకు తీసుకురామన్నాడు? అయ్యా అబ్బా, రుచిగా ఉంటాను కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మెత్తని పిండి ఎందుకు తీసుకురామన్నాడంటే శారా మనస్సు కూడా మెత్తడిదే. దేవునికి స్తోత్రం. ఎంత చెప్పినా లోబడేదే తప్ప ఎదురు చెప్పే మనిషి కాదు. అంత తగ్గింపు జీవితం శారా కలిగి ఉంది కాబట్టి 100 సంవత్సరాలప్పుడు శారా గర్భాన్ని దేవుడు తెరిచాడు. అసాధ్యమైన కార్యం శారా జీవితంలో సాధ్యపడేటట్టు చేసాడు దేవుడు. మన దేవుడు ఎవరు? లేని దానిని ఉన్నట్టుగా చూసేవాడు. దేవునికి స్తోత్రం. అందుకే మెత్తని పిండి తీసుకొచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాం పశువుల మందుకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించును. వాడు త్వరగా సిద్ధపరచును. గట్టిగా స్తోత్రం చెప్పండి. శారా అన్ని సిద్ధం చేసి పోయి గుడారంలో కూర్చుందంట. అబ్రహామే వాళ్ళకి వడ్డిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే తిన్న తర్వాత నీ భార్య అయినటువంటి శారా ఎక్కడుందని అడిగారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అబ్రహాం చెప్పాడు, అదిగో ఆ గుడారంలో ఉన్నది. గట్టిగా స్తోత్రం చెప్పాడు. గుడారంలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. 2 చేతులు పైకెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తిన్నవాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ భోజనం తిన్నవాళ్ళు వెళ్తూ ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, మీదటికి మరలా ఈ కాలానికి మేము వస్తాం. శారా కౌగిటిలో బిడ్డ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాంకి శారాకి పిల్లలేరు నాకు తెలుసు. వాళ్ళకి దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులు పైకి ప్రభు స్తోత్రం. అంటే ఆయనకు ఆల్రెడీ తెలుసు అన్నమాట పిల్లలు లేరు. తెలుసా? తెలుసు. దేవునికి స్తోత్రం. అందుకంటే మీదటికి ఈ కాలమును నేను మరలా వస్తాను. శారా కౌగిటిలో నీ భార్య అయిన శారాకు కుమారుడు కలుగును. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. శారా అంటుంది, నేను బలము ఉడిగిన దానను
నాకు సుఖము కలుగునా ఈ వయసులో నవ్విందంట. నవ్విన సంగతి కూడా దేవుడికి అర్థమైపోయింది. శారా ఎందుకు నవ్వుతుంది? ఒక్కోసారి దేవుని కార్యాలను గురించి మనం లెక్క చేయకుండా మాట్లాడతాం, ఇష్టానుసారంగా మాట్లాడతాం. చాలా మంది నమ్మరు. క్రైస్తవ జీవితంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని దగ్గరకు వచ్చేటువంటి దేవుని బిడ్డలు ఆయన ఉన్నాడని, తన్ను వెనుక వారికి ఫలము దయచేయగలడని నమ్మాలంట. నమ్మితే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. శారాలో ఉన్నటువంటి గుడ్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే, దేవుడు అబ్రహాముని పిలిచి, అబ్రహాము ఒక అన్యుడు, ఒక విగ్రహారాధికుడు. అబ్రహామా, నువ్వు లేచి నీ దేశాన్ని వదిలిపెట్టి, బంధువులను వదిలిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళమంటే శారాన్ని వెంట పెట్టుకుని అబ్రహాము బయలుదేరాడు. ఊరు వదిలిపెట్టి పోదామంటే ఏ భార్య వచ్చింది? ఇక్కడంతా అన్నీ వదిలిపెట్టుకుని ఊరు వదిలిపెట్టి పోదామా? నీకు మెంటలా? పోతే నువ్వు పో, నువ్వు చస్తే నువ్వు చావు, మేము మాత్రం రావు అంటారు. అంతేనా? దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు శారా మౌనంగా అబ్రహాముని వెంబడించిందంట. దేవునికి స్తోత్రం. వెంబడించింది అనే కంటే హత్తుకుందంటే ఇంకా బాగుంటుంది. దేవునికి స్తోత్రం. ఏ విషయంలో కూడా అబ్రహాముకి వ్యతిరేకంగా మాట్లాడినట్టు వాక్యంలో ఎక్కడా మనకు కనపడదు. దేవునికి స్తోత్రం. అందుకే పేతురు రాసినటువంటి పత్రికలో పేతురు ఒక చక్కటి మాట అంటాడు. చూడండి ఒకసారి. మూడవ అధ్యాయం 5వ వచనం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత అక్కడ ఏమంటాడంటే స్వపురుషులు అంటాడు. స్వపురుషులు అంటే సొంత పురుషుడు అని అర్థం. అంటే అద్దె పురుషుడు కూడా ఉంటారా? నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహాముని ఏమని పిలిచిందంట? యజమానుడా అని పిలిచి అతనికి లోబడి ఉండెను. ఏమని పిలిచింది? ఓయ్ ఓ చెప్పేది నీ కాదు అటు పిలిచిందా? ఓ ఓ గేదె లేకపోతే దూడ ఓ అని పిలవటానికి భర్తని. కొంతమంది పేరు పెట్టి పిలిచేవాళ్ళు కూడా ఉంటారు కదా, లేరు? భర్తల్ని పేరు పెట్టి పిలిచేవాళ్ళు లేరు? నాకు తెలిసిన ఒక పాస్టర్ గారి భార్య పాస్టర్ గారిని పేరు పెట్టి పిలిచింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో కొంతమంది ఇదిగో ఇదిగో అదిగో ఓ మడిసావు ఓ మనిషా ఇదిగో అదిగో ఓ మరి మనిషా జంతువు అర్థం కావట్లా. దేవునికి స్తోత్రం. వింటున్నారా? ఏమన్నాడు అక్కడ? ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా మేలు చేయొచ్చు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఇప్పుడు మీరు శారా పిల్లలు కావాలంటే ఏం చేయాలా? యజమానుడని పిలవాలంట. అబ్బాయి ఎంత కోరిక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.
ఆమెకు పిల్లలు కావాలంటే యజమాని పిలవాల్సిన అవసరం లేదు. గౌరవించటం, లోబడటం. ఆమేన్. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ భర్తలో దేవునికి లోబడాలా, దేవుని మాట వినాలా. అప్పుడు నీ భార్య నీ మాట ఉంటుంది, నీకు లోబడదు. నువ్వు దేవుని మాట వినకపోతే, నువ్వు దేవునికి లోబడకపోతే నీ భర్త నీకు లోబడదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మా పురుషుల బుద్ధి అంతా ఎట్లుంటుంది అంటే వీడు లోబడ్డు కానీ మొత్తం లోబడాలంటాడు. అవునా కదా? రాజు గారు అంతేనా? ఆయన మాత్రం లోబడ్డు, ఆయన మాత్రం ఏం చేయడు. లోకం అట తయారైంది. అందుకే మనం శారాకి పిల్లలం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవునికి లోబడి ఉండాలి, వాక్యానికి లోబడి ఉండాలి, వాక్య సత్యంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. అబ్రహాము ఎంత విశ్వాసముతో దేవుని సన్నిధిలో ఉన్నాడో అదే విశ్వాసాన్ని మనం మన జీవితాల్లో కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే జ్ఞానము కలిగింది కాబట్టి మొదట నమ్మకపోయినా తర్వాత నమ్మింది. దేవుని ప్రవక్త చక్కటి వాళ్ళిద్దరి గురించి చక్కటి ఉపమానం చెప్తాడు. ఏమంటాడంటే దేవుని వాగ్దానాన్ని చేతపట్టుకున్న వాళ్ళిద్దరంట ఇద్దరు యవనస్తులు అయిపోయారంట. ఆమె 90 సంవత్సరాల ముసలామేమో 20 సంవత్సరాల యవనస్తురాలు అయిపోయిందంట. 100 సంవత్సరాల ముసలుడేమో 40 సంవత్సరాల కుర్రోడు అయిపోయాడంట. వాళ్ళ శరీరాలు మృత స్థితిలోకి వెళ్ళినా, వృద్ధాప్యంలోకి వెళ్ళినా వాళ్ళ మనస్సులు మాత్రం యవనస్తులాగే ఉన్నారు. అందుకనే 100 సంవత్సరాలప్పుడు వాళ్ళు బిడ్డను కన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఏంటది? విశ్వాసం. విశ్వాసం, జ్ఞానం కలిగి ఉండటం. ఎందుకంటే ప్రభు చెప్తాడు, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైన ఉండనా? దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన ఏదైనా రాళ్ల ద్వారా పిల్లలను పుట్టించగలడు. ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఎందుకు మన జీవితంలో ఆశీర్వాద ఫలాలు లేకుండా పోతున్న కారణం ఏంటంటే మాట వెంటలా, వాక్యానికి లోబట్లా, వాక్య సత్యములో నిలిచి వంటలా. ప్రైజ్ ది లార్డ్. లెక్కలేదు తన భర్త అంటే భార్యకి లెక్కలేదు, భార్య అంటే భర్తకి లెక్కలేదు. ఎవడు ఇష్టానుసారం వాళ్ళదే. అంటున్నారా? ప్రైజ్ ది లార్డ్. నిజమైన భార్యాభర్తలో భార్య దగ్గర రహస్యాలు ఉండవు, భర్త దగ్గర రహస్యాలు ఉండవు. నిజమైన సంగతి చెబుతున్నా, డూప్లికేట్ల సంగతి నాకు లేదు. రహస్యాలు, నా బ్యాంకులో ఎంత డబ్బులు ఉన్నాయో నా భార్యకి తెలుసు, నా భార్య బ్యాంకులో ఎంత ఉన్నాయో నాకు తెలుసు, నా దాంట్లో ఎంత ఉన్నాయో ఆమె తెలుసు, ఆమె దాంట్లో ఎంత ఉన్నాయో నీదే నాది నాదే అనే మాట రాదు. అది ఎందుకు రాదు? రాకూడదు, వేరు కాదు కదా. ఇప్పుడు ఏమన్నాడు? పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉంటారని చెప్పాడు. ఇప్పుడు ఏక శరీరం అయిపోయిన వాళ్ళు, ఏక శరీరం కలిగిన వాళ్ళు ఎవరు పెత్తనాలు వాళ్ళు చేసుకుంటారా? ఇప్పుడు ఒక ఆయన చెప్పాడు, ఆయన భార్య అండి, ఆయనకి మాట ఉందండి, లోబడదండి. ఏంటి సంగతి అంటే నేను అన్నాను, ఆయన ఎముక కాదేమో లేమన్నా. అదేనా? పురుషుల్లో నుండి తీయబడిందేనా స్త్రీ? స్త్రీలో నుంచి తీయబడిందా? పురుషుల్లో నుంచి తీయబడింది. ఆమె కాబట్టి ప్రతి విషయంలో ఇక్కడ వేరు కాదు. అబ్రహాం వేరు, శారా వేరా? కాదు.
అబ్రహాము శారా ఇద్దరు ఒకటే అయినప్పుడు ఎవరి పెత్తనాలు వాళ్ళవి కూడా కాకూడదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మొన్న ఒక ఆమెకి అమ్మఒడి డబ్బులు పడ్డాయి. వాళ్ళ ఆయన వచ్చాడు తాగానికి, డబ్బులు ఎత్తువా ఇవా, తాగుబోతూ తిరిగిపోతూ 10,000 ఇచ్చిందంట. నేను తిట్టే అసలు మీ ఆడవాళ్ళకి బుద్ధి జ్ఞానం కొంచెం కూడా వద్దు. తిట్టాను. ఏం చేయమంటావన్నా వచ్చి గోల్ చేస్తుంటే అర్థమైందా? ఏం చేస్తాను గోల్ చేస్తుంటే వచ్చి తలనొప్పి వ్యవహారం అదితోటి అయినా కానీ ఇచ్చేసిందంట. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏంటది? ఎక్కడో ఏదో ఒక మూల భర్త అనేటువంటి చెప్పాల గౌరవం, ప్రేమ. ఈరోజు చాలా కుటుంబాల్లో ఇది లేకపోవటాన్ని బట్టి కుటుంబాలు పాడైపోతున్నాయి, కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎంత లోబడి ఉంటావో, ఎంత తగ్గించుకుంటావో అంత ఆశీర్వాదం నీ జీవితంలో ఉంటుంది. వాక్యం సత్యం. వాక్యానికి లోబడినటువంటి వాళ్ళ జీవితాల్లో అనేక ఆశీర్వాదాలు ఉంటాయి. అందుకే 100 సంవత్సరాలప్పుడు దేవుడు హాగరుకు ముందే బిడ్డ పుట్టినా హాగరు బిడ్డ లెక్కలో ఉన్నాడు కాదు. శారాకు పుట్టిన బిడ్డే వాగ్దాన పుత్రుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. శారాకు పుట్టిన వాడే వాగ్దాన పుత్రుడు. నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అన్నాడు గాని నేను అబ్రహాము దేవుడును, ఇస్మాయిల్ దేవుడిని అల్లా. కానీ ఇస్మాయిల్ గాయలు తీర్చుండొచ్చు కానీ పెట్రోల్ బావులు ఇస్తే ఇచ్చిండొచ్చు కానీ దేవుడు అన్న మాట ఏంటంటే నేను ఇస్సాకు దేవుడు. ఇస్సాకు ఎంత బ్లెస్సింగ్స్ దేవుడిని బట్టి, శారాను బట్టి. దేవునికి స్తోత్రం. వృద్ధాప్యములో అబ్రహాముకు ఒక బిడ్డని కన్నది. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. శారాకు ఉన్నటువంటి స్పెషాలిటీ అంటే తెలుసా? అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట తెలుసా? శారా మాట విను. కొంతమంది పురుషులకి అదేంతో ఉంటుంది అంటే ఏంటిది? అది ఈగోనా ఈగో ఉంటుందట. ఏంటిది? ఈగో. ఆ ఈగో కొంప కూల్చుకోవటానికి ఆ ఈగోలు ఉంటాయి. మరి భార్య మాట కూడా వినాలి కదా. దేవుడే చెప్పలా శారా మాట వినమని? ఎవడో నువ్వు రిఫరెన్స్ అంటారా? అంటారు కూడా. మీరు సామాన్లు కదా. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. రెండోసారి ఆదికాండము 21వ అధ్యాయం 12వ వచనం. అయితే దేవుడు ఈ చిన్నవాన్ని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట విను. నేను వినను. ఏందా ఆమె మాట? ఏందండి ఆడదాన్ని మార్చినది ఏందనే వాళ్ళు కూడా ఉంటారు. ఉన్నారందరు ఏందా మార్చినది?
దయచేసి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమన్నా ఆ మాట వినమంటున్నాడు, వినాలా వద్దా? దయచేసి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏది వినాలో అది వినాలి, ఏది వినకూడదో అది వినకూడదు. దయచేసి ఇదే ఒకళ్ళు ఐక్యపరచబడినప్పుడు, ఆమె ఒకళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఇది జరుగుద్ది. అర్థమైందా? విననప్పుడు జరగదు, ఏది జరగదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకి. ప్రైజ్ ది లార్డ్. దేవుడే అంటున్నాడు అబ్రహాముతో, శారా నీతో చెప్పు, కొన్ని విషయాలు కాదు, ప్రతి విషయములో. ఏమున్నాడు అక్కడ? ప్రతి విషయములో ఆమె మాట వినము. ఎందుకు ఆ మాట వినమాట? ఆ వధువురా బాబు, ఆ వధువు, ఆ పెళ్లి కుమార్తె, రాజకుమారి ఆమె. కాబట్టి ఆ మాట ఏం చేయాలా? వినాలా. దేవునికి స్తోత్రం. విన్నప్పుడే నీ కుటుంబం నిలిచి ఉంటుంది. నేను నీ మాట లేదంటే ఏది నీ మాట లేదు. ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో భర్త భార్య ఇద్దరు ఉద్యోగస్తులై ఉంటారు. ఇక వాళ్ళ ఫైటింగ్లు ఉంటే రోజుకో రెండు రోజుకోసారి ఫైటింగ్ ఉంటుంది వాళ్ళ ఇంట్లో. ఏది నువ్వు తెచ్చేది నేను కూడా తీసుకొస్తున్నా అంటుంది, నువ్వు సంపాదించేది నేను కూడా సంపాదిస్తున్నా అంటుంది. వాక్యం తెలిసిన వాళ్ళు అయితే ఆ మాట మాట్లాడు. అర్థమైందా? పిడుగురాళ్ళలో ఒక సిస్టర్ ఉంది, టీచర్ ఆమె. వాళ్ళకి తగాదు ఎక్కడ వచ్చిందంటే ప్రార్థన కాడ వచ్చింది. ప్రార్థన కాడ ప్లస్ నా కాడ అవుతుంది తగాద. నా కాడ ఎందుకు వచ్చిందంటే ఆమెమో నా మన దగ్గర ప్రార్థనకు వస్తుంది, ఆయనేమో ఇంకో చోటుకు పోతాడు. మన ప్రసంగం అంతా కూడా విమర్శించడమేగా, ఆడట ఈడట అని. అంటే నేను విమర్శించడం అని కాదు, అలా ఉన్న తప్పులు చూపిస్తూ ఉంటారు. అతనికి నచ్చదు ఆ మాట. తప్పుడు పనులు చేసే వాళ్ళకి నువ్వు తప్పుడు పని చేస్తున్నావు అంటే నచ్చదు. అక్కడ ఇద్దరు తగాదు వచ్చి కొంచెం కొంత గందరగోళం అయిపోయారు. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. ఒకరోజు ఆదివారం కోటానికి వచ్చారు వాళ్ళు. ఈమెమంటుందంటే, పాస్టర్ గారు చెప్పేది ఏమన్నా తప్పు ఉంటే మాట్లాడమనండి అని చెప్పి ఇద్దరు వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఆ రోజు ఉదయం ఆదివారం ప్రార్థనకు వచ్చారు. వాక్యం అంతా విన్నారు, ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత పోయి అతన్ని తిట్టారు. తర్వాత ఇక్కడుంటే ఈ ప్రార్థనకు పోద్దని చెప్పేసి అతను ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోయాడు, తెనాలి తీసుకెళ్ళిపోయాడు. తెనాలి దగ్గర, తెనాలి నుంచి తాడేపల్లి దగ్గర ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయిందంటే మణిపాల్ హాస్పిటల్ ఉంది కదా, మణిపాల్ హాస్పిటల్ వెనకాల అక్కడ స్కూల్కి ట్రాన్స్ఫర్ చేయించాడు. తర్వాత మనం చర్చికి మందిరానికి షెడ్ వేస్తున్నప్పుడు, రేకుల షెడ్ వేస్తున్నప్పుడు తన భర్త చేస్తే 10,000 బ్యాంకులో వేయించింది. చూసారా? ఆమె వేయచ్చు, ఆమె కూడా నెలకు 4,000, 40,000, 50,000 సంపాదిస్తుంది. ఆయన అంతే సంపాదిస్తాడు. కానీ తగాదు ఎంతవరకు భార్యాభర్తలు కొంచెం కాసేపే. వాక్యం అంటుంది, కోపడు కానీ పాపం చేయొద్దు. ఆ కోపం ఎప్పుడు దాకా నిలిచి ఉండకూడదు. సూర్యుడు అస్తమించే లోపల నీ కోపం పోవాలంట. వింటున్నారా? వారాలు, నెలలు. ఒక ఆమె అంటుంది, మా ఆయన బలక్కు 4 నెలలు అవుతుంది, మేమిద్దరం బలుక్కోక 4 నెలలు. ఏంటి సంగతి? ఆమె ఈయన పలుక్కోక 4. మరి ఏం సంగతి? ఎట చేస్తున్నారు? ఏమో మరి ఆ కొంప ఎట్టుందో మరి, ఎంత దారుణం ఇది. క్రైస్తవుల కుటుంబాల, క్రైస్తవుల గృహాల, లేకపోతే అన్యుల గృహాల? అన్యుల నయం కదా, కొంచెం శుభ్రంగా చక్కగా
తగాదాడకుండా సాయంత్రానికి బాగానే ఉంటారు, ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు పంచుకుంటారు, అన్ని విషయాల్లో బాగుంటారు. క్రైస్తవులు తన్నుకోవటాలు కొట్టుకోవటాలు, నేను క్రైస్తవురాలు, నేను ప్రార్థన, నేను బాప్తీ తీసుకున్నా, నేను ఆడమునిగా ఏడమునిగా, నా తీరురాలు లేరు, నేను అసలు నా భక్తురాలు లేదు, నేను ఆ ఊరు ప్రార్థనకు పోతా, ఈ ఊరు ప్రార్థనకు పోతా. ఎడిపోతేనేమమ్మా నీ కొంప కట్టుకుంటున్నావు సరిగా? నీ కుటుంబ జీవితాన్ని కట్టుకుంటున్నావా? నీ కుటుంబ పరిస్థితులు కరెక్ట్గా ఉన్నాయా? నీ కుటుంబంలో అసమాధానం లేకుండా నెమ్మది ఉందా? ఎంత భయంకరం. శారా తన కుటుంబాన్ని కట్టుకుందండి. అందుకే ఇస్సాకు పెళ్లి చేసుకుని రెబ్కాని ఎక్కడ తీసిపోయాడు తెలుసా? శారా గుడారంలో తీసిపోయాడు, వాళ్ళ అమ్మ గుడారంలో తీసిపోయాడు. అంటే శారా ఎంత భక్తిపరురాలు అయి ఉండొచ్చు, శారా ఎంతగా దేవుని మాట విన్నదే. ఈరోజు మనం దేవుని మాట వినకపోవటం ద్వారా మన కుటుంబాలకు ఎటువంటి ఆశీర్వాదం లేకుండా పోతుంది. ఆమె ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు ఒకరికొకళ్ళు లోబడి ఒకళ్ళకొకళ్ళు దేవుని సన్నిధిలో గనక ఉంటే ఆ కుటుంబం ఎప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. వింటున్నారా? దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకి ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శారా జీవితంలో అద్భుతమైనటువంటి కృపను దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొక ఆమెను చూద్దాం. ఆమె ఎవరంటే లోతు భార్య. ఎవరు? లోతు తెలుసా? అబ్రహాముకి సహోదరుడు కొడుకు, సహోదరుడు తమ్ముడు, మొత్తం మీద లోతు. అబ్రహాము దగ్గరికి ముగ్గురు మనుషులు వచ్చారని మనం చదువుకున్నాం. ఓకేనా? ముగ్గురు దేవదూతలని, తర్వాత వాళ్ళు ఒకే ఆయన, ముగ్గురులాగా వచ్చారు, ఒకడే. దేవునికి స్తోత్రం. 19వ అధ్యాయంలో ఆ సాయంకాలం ముందు ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. అబ్రహాం దగ్గరికి ముగ్గురు వచ్చారు, లోతు దగ్గరికి ఇద్దరు వచ్చారు. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి. మీరు పెందల కడనే లేచి మీ త్రోవన వెళ్ళవచ్చు. అందుకు వారు, అలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చేదమని చెప్పిరి. అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. అదేంటి? ఇందాక శారా రొట్టెలు చేసింది కదా, మరి లోతు భార్య ఏమైనట్టు? చచ్చిందా? నేను కానప్పుడు సంగతి చెబుతున్నా. నువ్వు ఫోన్లు మాట్లాడుకొని వచ్చాడు, చూపిస్తాము అంటే కుదరదు, మొత్తం వినాలా. అర్థమైందా? నేను బతికుంచా, నేను నువ్వు చంపేసినావు అప్పుడే. ఏమండే? అవునా కదా? ఇప్పుడు అబ్రాము మెత్తటి పిండి తీసుకొని రొట్టెలు చేయమంటే రొట్టెలు చేసిందా? శారా చేసిందా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ లోతే రొట్టెలు కాల్చిండంట, పాపం లోతే భోజనం చేసాడంట. ఏమేమై ఉండొచ్చు? కార్తీక దీపం సీరియల్ చూస్తుందా? లోకంలో పడిపోయిందంటే ఇక ఎక్సెట్రా ఏమేం చేస్తుందో, అసలు ఇంట్లో ఉందో, ఎటని పోయిందో. ఆమె ఓకేనా? కొంతమంది స్త్రీలు ఇంటి పట్టున ఉంటారు, అదేందో నాకు అర్థం కాదు. ప్రైజ్లో నాకు తెలిసిన ఒక భార్య భర్తలు ఉన్నారు, వాళ్ళిద్దరు కాంప్రమైజ్కి వచ్చారు. ఏం కాంప్రమైజ్ అంటే, నేను చేసే నువ్వు అడగొద్దు,
నువ్వు చేసి నేను అడగను. ఏందన్నా అవుతారు? ఎటుపోయినా తెచ్చి డబ్బు పోగు చేసుకున్నాం. ఎటు పోయినా నేను డబ్బులు తీసుకొస్తా, నువ్వు డబ్బులు తీసుకురా. అర్థమైందా? నేనేం చేశాను నువ్వు అడగొద్దు, ఎక్స్ట్రాలు వద్దు నీకు. అర్థమైందా? నువ్వేం చేసినా నేను అడగను. ఎంత భయంకరం అంటే అది. ఆ కుటుంబాలకి సమాధానం ఉండదు. వాళ్ళు సమాధానం ఉన్నట్టు కనపడతారు కానీ ఆ కొంపలకి సమాధానం, నెమ్మది ఉండదు. అబ్రహాము శారాకు చెబితే శారా నోరు పూసుకున్నపై 3 మానికలు పిండినట్టు. ఎన్ని కేజీలు? 6 కేజీలు అంట. కేజీకి 2 రొట్టెలు అయితే 10 రొట్టెలు వేసుకున్నా 6 రొట్టెలు అయితే. నువ్వు చేసినవా? నేను వాళ్ళని అడుగుతున్నా. అమ్మ కేజీకి ఎన్ని రొట్టెలు అయితే? ఏమో సరే 50 వేసుకోండి, లేకపోతే 30 వేసుకో. 6 కేజీలు 6 ముళ్ళు 180 రొట్టెలు చేసిందంట. ఈ పనికి మాలింది ఎట్టా చెప్పిన మాట ఇందని చెప్పి పాపం ఆయనే చేసుకున్నాడు. లోతు చేసుకున్నాడు. ఇది ఎట్టా వినేది కాదులే, దానికి చెప్పటం, మన ఇల్లు బాగొట్టుకోవటం ఎందుకు? వచ్చి లోతు అంత మంచోడండి. ఆమె ఎవరు ఉండారా అట్లాంటి వాళ్ళు? అట్లాంటి మంచి వాళ్ళు ఉండారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. 3వ వచనం, ఆయనను అతను మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించి అతను వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు వచ్చారు వాళ్ళు? ఆ పట్టణానికి తీర్పు తీర్చడానికి వచ్చారు. అగ్ని గంధకాల చేత ఆ పట్టణాన్ని కాల్చటానికి వచ్చారు వాళ్ళు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నీ భార్యని 2 కుమార్తెలను తీసుకుని ఆ పట్టణాన్ని విడిచిపెట్టరా అని చెబితే దేవునికి స్తోత్రం. ఎట్టి చెప్పండి. ఈ లోతు భార్య ఏడుందో పనికి మారింది. ఏ టీవీలు కాడుందో, లేకపోతే ఏ బస్ స్టాండ్ నుండి తిరుగుతుందో, లేకపోతే ఏ కొట్ల నుండి తిరుగుతుందో మిరపకాయ బజ్జీల కోసం. ఇంటి పట్టున ఉంటే కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. 14 వచ్చిన చూడండి ఒకసారి. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న అల్లుళ్లతో మాట్లాడి లేండి చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయుచున్నాడని చెప్పిన. అయితే అతడు తన ఇల్లుల దృష్టికి ఎగతాళి చేయవని వెళ్ళి. చాలా మందికి వాక్యం చెబుతుంటే ఎగతాళిగా ఉంటుందండి. అవన్నీ మాకు తెలుసులే, నరకం అంట పరలోకం అంటే మాకు తెలియదు. అయింది మాకు తెలియదు నరకం సంగతి, పరలోకం సంగతి. అసలు ఎందుకనుకో భూమి మీద మనం పుట్టింది? భూమి మీద ఎందుకంటే దేవుడు మనం పంపించింది? హాయిగా తిని నా ప్రాణమా తినుము తాగుము సుఖించు. దీనికోసం దేవుడు పిలిస్తే ఏ ప్రార్థన అంటూ 11ంటికి స్టార్ట్ చేసిన. ఏంది టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 1:30 అవుతుంది. నాకు ముగించే పని లేదా? ఇంతసేపు ఎవడు కూర్చుంటాడు ప్రార్థనలో? మా ప్రార్థన చూడు అట్లా అయిపోద్ది. ఏది ఎంతసేపు ప్రార్థన? అర్థమవుతుందా? ఎంత భయంకరం. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం దేవుని కంటే మనకి ఇంకెక్కువే ఉంది. హల్లెలూయా. లోకం అంతా దాని స్విచ్ ఆఫ్ అయింది. లోకం అంతా సంపాదించుకున్నాం, లోకంలో విచ్చలవిడిగా తిరిగాం. ఇక అయిపోయింది. ఇక ముసలామైందా కూడా నీకు లోకం కావాలా? చేసిన నాలు చేసి ఇక యేసయ్య దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి దేవుని మార్గంలో ఉంటే దీవించబడతాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని మార్గాన్ని గనక విడిచిపెట్టావా, సిలువను గూర్చిన వార్త నశించేవాడికి వెరితనంగా ఉంటుంది. రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి. దేవునికి స్తోత్రం. నశించి నరకానికి పోయేవాడికి
ఎట్లుంటుంది? వెర్రితనంగా ఉంటుంది. అందుకే ఎన్నిసార్లు గద్దించిన లోబడినవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడంట. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, గేదెలకు పోతా కూడా బైబిల్ తీసుకుపోయేవాడు. ఊరు ఏం భక్తులు అనుకునేవాడిని నేను అప్పుడు లోకంలో ఉండేవాడిని, సినిమాలు షికార్లు చేస్తుండేవాడిని. ఆయన కొత్తగా యేసుప్రభు నమ్ముకున్నాడు, బాప్టిస్ట్ తీసుకొని నాటకాలు వేస్తాడు, హరిశ్చంద్ర నాటకాలు వేస్తాడు. అదంతా కూడా మానుకొని ఇప్పుడు బైబిల్ తీసుకొని తిరుగుతున్నాడు. నేనేమో లోకంలో ఉన్నప్పుడు ఆయన మా నాన్న కొంతమంది ఫ్రెండ్స్ కొత్తగా చాగంటారు పనులు ఇల్లే భక్తులు. ఆమె చెప్పండి, అప్పట్లో చర్చి లేదు. ఒక ఆయన ఇలా ఫ్రెండ్ ఒక ఆయన తాగుబోతాయని మానుకొని ఆయన పాస్టర్గా అయ్యి పాస్టర్ పెట్టాడు. వీళ్ళని కూడా ఆయనతో పాటు తీసుకుపోతున్నాడు. నేను అప్పుడు పిల్లలు లోకంలో తిరుగుతున్నా, ఎవరు ఈయన గేదెలకు పోతా కూడా బైబిల్ తీసిపోతా, మరి ఎంత భక్తో ఆ గేదెలు కాసుకుంటా కూడా బైబిల్ చదువుతున్నా ఆయన అనుకునేవాడిని. సరే కాలక్రమేణా నేనేమో సేవకుడిని అయిపోయాను. ఆయనేమో మళ్ళీ బైబిల్ పక్కన పడేసి మళ్ళీ డ్రామాలు వేస్తున్నాడు, సత్యరిచ్చింది నాటకాలు, చెలియో చెలకో అనుకుంటా అంటున్నారా. సరే ఏంది నెట్ అయిపోయాడని చెప్పి ఒకరోజు నేను ఇంటికి వెళ్ళా. వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఏమండి మీరు ఒకప్పుడు బాప్తిస్మం తీసుకొని మారు మనసు పొంది రక్షించబడి ఆ గేదెలకు పోతా కూడా బైబిల్ తీసుకుపోయిన వాళ్ళు నేను చూసా, అంత భక్తి చేశారు, ఏందండి ఇప్పుడు ఎట్ట తయారయ్యారన్న. ఆయన ఏమన్నాడు తెలుసా, అయినా సరే నేను చెప్పే మాటకు సమాధానం కాదు కానీ నిన్న ఒకటి అడుగుతూ చెప్పు అన్నాడు. అయినా ఈ వయసులో నీకు ఇదేం పోయే కాలం అన్నాడు నన్ను. నాకు అప్పుడు ఎంత 21, 22. అప్పుడే ప్రార్థన తిరుగుతున్నా, 95 నుంచే ప్రార్థన తిరుగుతున్నా. 2000లో స్టార్ట్ చేశా దేవుని సేవ. 98, 99 ఆ టైంలో 2000 టైంలో నీకేం పోయే కాలం వచ్చింది, కుర్రోడు అసలు అన్నీ ఎంజాయ్ చేయాలి, అయితే నువ్వు వచ్చాలి, తెక్కలోడా మంచోడు వారా, నువ్వేంద్రా బైబిల్ తిరుగుతున్నావు అంటే, అయ్యా అట్ట కాదు, వాక్యం చెబుతుంది ఎన్నిసార్లు గద్దించిన లోబడినవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. యేసుప్రభు అంటే తెలియక ముందు చేస్తే తప్పులు క్షమించబడతాయి, కానీ తెలియచేసిన పాపాలు కొంచెం కష్టంగా ఉంటుంది దేవుడికి క్షమించడం. మీరు మీ పద్ధతి మార్చుకుని చక్కగా దేవుని మార్గంలోకి రండి, దేవుడు దీవిస్తాడంటే, అరే నువ్వు బల చెప్పిన పిల్లగాడు అన్నాడు ఇంత అన్నాడు. సరే కోతలకని అటు ఇటు కృష్ణా జిల్లాకు పోయారు. ఒకరోజు మధ్యాహ్నం పూట కోత కోసి వచ్చి ఒక బండ మీద కూర్చున్నాడంట. కూర్చొని అన్నాడంట, అన్నాడు, అయిపోయాడు. శవాన్ని తీసుకొచ్చారు ఇంటికి. సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది. అప్పుడు నాకు వాక్యం గుర్తుకొచ్చింది, ఆయన చెప్పిన వాక్యం, ఎన్నిసార్లు గద్దించిన లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా బాధేసింది, కానీ ఏం చేస్తాం, మనం చెప్తే వాక్యం చెబితే వినలా, లోబడలా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా 2 చేతులు పైకి అంటున్నారా. లోతు భార్య చెప్పిన మాట వింటలా. లోతు భార్య లోతే లోకం అయితే లోతు భార్య కూడా ఇంకా లోకస్తురాలు. అబ్రహాం పోయి కనాన్ దగ్గర గుడారం వేసుకుంటే లోతు వచ్చి సొదొమ గొమొర్రా దగ్గర గుడారం వేశాడు. సొదొమ గొమొర్రాలో ఉన్న వాళ్ళు ఎవరు? భయంకరమైన దుర్మార్గులు, పాపిష్టి జనాంగం. నేను ఆర్ఎంపీ డాక్టర్గా వైద్యం చేసే టైంలో మా ఊరి దగ్గరలో పందిర్లపాడు అక్కడ ఒక ఆమె ఉంది, కళాకారిణి. ఆమె గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆమె సంగతి నాకు తెలుసు. వయసు ఉంది, అందం ఉంది. పాపం భర్త తిక్కలోడు, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు అతను.
సరే తల్లిదండ్రులు చెప్పిన మాట ఏందో, అన్నదమ్ములు చెప్పిన మాట ఏందో, ఎవరు చెప్పిన మాట కూడా ఏందో ఇష్టానుసారంగా జీవించి చివరికి క్యాన్సర్ వచ్చింది ఆమెకి. ఎంత ఎర్రగా ఉన్నా చక్కగా ఉండామా నల్ల కప్పేసింది. జుట్టు ఎంత పొడుగుండామా పిలగట్టి. నేను సత్తెనపల్లి 2వ శుక్రవారం శ్రావణ పాస్టర్ గారి చర్చికి ఆన్లైన్ ప్రార్థనకి వెళ్ళి, అప్పట్లో నాకు బండి లేదు, బస్కి వెళ్ళాలి. బస్ కోసం మన సత్తెనపల్లి అడిగి వస్తే వాళ్ళ బస్సు కూడా నాన్నపాడు బస్సు వస్తుంది అక్కడికి. అక్కడికి వచ్చింది ఆమె గువ్వలాగా ఇట్టుంది. అలా ఆయన బీడి తాగుతా నిలబడ్డాడు. ఎక్కడికి పోతున్నారంటే హైదరాబాద్ పోయేస్తున్నాంలే అన్నాడు. ఏమైందన్న? ఆ గాంధీ హాస్పిటల్కి పోయేస్తున్నాం హైదరాబాద్లో. ఎందుకు ఏమైందంటే ఇగో దీనికి క్యాన్సర్ వచ్చింది అన్నాడు. అంతే అన్నాడు, దీనికి క్యాన్సర్ వచ్చింది. చూస్తాంకెళ్ళి నేను ఆ ఊర్లో ఉన్నప్పుడు ఉన్నామేనేమా అనిపించింది. మనిషి ఎట్లా మారిపోయిందంటే నల్లగా అయిపోయి ఇంత పొడుగు జుట్టు అటు ఇటు ఊగులాడుతున్నదంట, తిరుగుతుపోతుంటా. ఇవి 21 సంవత్సరాల నా సేవలో నా అనుభవాలు ఇవన్నీ. ఎంతో మందికి చెప్పి చూసా, స్త్రీలకు చెప్పా, పురుషులకు చెప్పా, నా మాటలు లెక్క లేకుండా ప్రవర్తించారు, చివరికి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. అందుకే ఈరోజు నేను ఇంకొక వాక్యం ప్రిపేర్ అయ్యి వచ్చా. కానీ నేను స్తుతి ఆరాధన చేసే టైంలో దేవుడు శారాని లోతు భార్యను నాకు జ్ఞాపకం చేశాడు. వీళ్ళిద్దరి గురించి చెప్పు, వీళ్ళిద్దరి గురించి చెప్పు అన్నాడు. శారా ఎలా దీవించబడి భర్తని యజమానుడా అని చెప్పి తన జీవితాన్ని ఎట్టగట్టుకుంది, విశ్వాసులకు తల్లయిందామా. లోతు భార్య తన భర్త మాటకు లోబడకుండా ఇష్టానుసారంగా జీవించి చివరికి లోతు దేవుడు వెనక్కి తిరిగి చూడొద్దంటే దేవుని దగ్గరకు వచ్చి మారు మనసు పొంది రక్షించబడి బాప్తిసం తీసుకొని యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి తిరిగి మరలా వెనక్కి తిరిగితే జరిగే పర్యవసానం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? నన్ను గాక వేరొకరిని అనుసరించు వానికి శ్రమలు విస్తరిస్తాయి అంటాడు. శ్రమలు వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఆమె శారా తన ఇంటిని తాను కట్టుకుంటే ఈమె చచ్చింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఉప్పు స్తంభం అయిపోయిన తర్వాత ఇద్దరు కూతుర్లు కదా, తల్లి లేనటువంటి కుటుంబం ఎట్లుంటుంది? భర్త లేకపోయినా భర్త చచ్చిపోయినా భార్య ఏదో ఒక రూపంలో బిడ్డల్ని బతికించుకొని సరైన మార్గంలో ఉంటుంది. కానీ భార్య లేకపోతే ఆ కుటుంబం విచ్ఛిన్నం అయిపోద్ది. నేను చాలా కుటుంబాలు చూశాను, భార్య లేదు, ఆమె ఉపస్తంభం అయిపోయింది. ఆమె అట్టుంటే పిల్లలు ఎట్టుంటారు అంటే? నువ్వే మేకప్ లేదు తిరుగుతున్నావు అనుకో, నీ పిల్లలు ఎట్టుంటారు? నువ్వే నీ జీవితంలోనే సరైన ప్రార్థనా జీవితం లేకపోతే, ప్రార్థన లేకపోతే, సరైనటువంటి వాక్య ధ్యానం, సరైనటువంటి స్థుతి లేకపోతే, సరైన ప్రార్థన నీ జీవితంలో లేకపోతే ఇక నీ పిల్లలు ఎట్టుంటారు? ఇక అర్థం చేసుకుంటున్నారా? లోతు భార్య వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు కుమార్తెలు ఇద్దరు కూడా ఏమనుకున్నారు తెలుసా? మన తండ్రి ఎట్లా మనకు పెళ్లి చేయలేడు, అది జరిగే పని కాదు. ఆమేన్. కాబట్టి ఈ రాత్రి నేను ద్రాక్షారసం తాపించి, అర్థమైందా? ఇద్దరు కలిసి ఒకరోజు ఒక అమ్మాయి తండ్రితో పాపం చేసి పిల్లలని అన్నారు. ఒక బ్యాచ్ అమ్మోనీయులు, ఒక బ్యాచ్ మోయాబీయులు. అంటే ఒక మాటలు చెప్పాలంటే అమ్మోనీయులు మోయాబీయులు అంటే వావి వరసలో తప్పినటువంటి నీచమైన దేవునికి వ్యతిరేకమైన జనాంగం.
ఈరోజు కనపట్లేదా మనకు అమ్మోనీయులు మోయాబీలు? కనపడుతుంది. తల్లి ఎవరో తెలియదు, వాడికి తండ్రి ఎవరో తెలియదు, కూతురు ఎవరో తెలియదు, చెల్లెలు ఎవరో తెలియదు, వాయు వరుసలుండో, మామ ఎవరో తెలియదు, అల్లుడెవరో తెలియదు, అత్త ఎవరో తెలియదు. ఎంత నీచమైనటువంటి ప్రజలు ఉన్నారంటే భూమి మీద. దేవుని ఉగ్రత వీళ్ళ మీదకి దిగి వస్తుంది. ఆమేన్. ఊరుకోడు దేవుడు. నువ్వు ఎంత లోకంలో భ్రష్టత్వంలో బ్రతికావో ఆమేన్. చివరిలో నీ జీవితం ఎంత భయంకరమైన స్థితికి వస్తుందో. ఆమేన్. ఆమె చేయాల్సిన పాపాలన్నీ చేసింది. చేయాల్సిన పాపాలన్నీ చేసి ఎయిడ్స్ వచ్చింది ఆమెకి. ఎయిడ్స్ వస్తే ఆ టైంలో వాళ్ళ అక్క ప్రార్థనకు వస్తుంది. అక్క పాస్టర్ గారిని పిలువే, ప్రార్థన చేయించుకుంటా, నాకు ఈ రోగం తగ్గితే నేను ప్రార్థనకు వస్తా. ఎంతవరకు కరెక్ట్ అది? ఏమండి? అప్పటికి నేను వెళ్ళి ప్రార్థన చేసి వచ్చా. దేవుని కనికరం రావద్దా మీదకి? రావద్దు. రాలా. ఆమేన్. భయంకరం. బైబిల్లో ఒక జ్వరం ఉంది. ఆమేన్. మనకు తెలిసిన జ్వరాలు ఏంటి? టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, మటన్ గున్యా, ఏదో ఒకటి. కానీ ఆమెకు వచ్చిన జ్వరం, బైబిల్లో ఉన్న జ్వరం తెలుసా? తాప జ్వరం అంట. ఆమేన్. ఏ జ్వరం? తాప జ్వరం అంటే ఆ ఒళ్ళంతా పొగలొస్తూ ఉంటే ఆమేన్. మనిషి దప్పిక అంటూ ఉంటుంది. ఎన్ని నీళ్లు తాగినా ఆమేన్. దప్పిక తీరదు. ఆమేన్. ఎన్ని నీళ్లు తాగినా దప్పిక తీరదు. ఆమేన్. ఇప్పుడు భూమి మీద నీకు ఒక రోగం వచ్చి ఆ రోగానికి నీకు దప్పిక తీరకపోతే, ఆమేన్. రేపు నరకాగ్నిలో పడిపోతే, ఆమేన్. అక్కడ అగ్నిగుండం, ఆమేన్. అగ్ని ఆరదు, పురుగు పురుగు సావదు. ఆమేన్. మరి దాన్ని ఎట తప్పించుకుంటావు? చేసాం ప్రార్థన. ఆమేన్. ఆమె బాగుండాలని ప్రార్థన చేశాం, స్వస్థత రావాలని ప్రార్థన చేశాం. ఆమేన్. కానీ దేవుని ఏర్పాట్లో లేదు. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు నేను పాపాలు చేసినవాడిని, నేను పరిశుద్ధుని కాదు. మా ఫీల్డ్ ఎట్లుంటుంది? మెడికల్ ఫీల్డ్ అంటే, ఆర్ఎంపీ డాక్టర్ అంటే ఎట్లుంటుంది ఊళ్ళో? హాస్పిటల్ ఫీల్డ్ ఎట్లుంటుంది? కాంపౌండర్ చేసేటప్పుడు మేము అన్నీ చూసి అన్నీ అనుభవించి అగాధం దగ్గరకు పోయి ఆమేన్. ఇక కాసేపు ఉంటే ఒక 10 నిమిషాల్లో పడిపోతారనగా దేవుడు మెడకు ఉచ్చేసి లాక్కొచ్చాడు. ఆమేన్. మా ముందు కొంతమంది స్టిల్స్ ఇస్తుంటారు. ఎంతమంది చూసి ఉంటావు? జుట్టు అంతా తెల్లబడిపోయింది నీలాంటి వాళ్ళని చూసి. ఆమేన్. మా ముందు ఎత్తుంటారు స్టిల్స్ కొంతమంది. ఎంతమంది చూసి ఉంటాం? ప్రైజ్ లార్డ్. అన్నీ చూసి అన్ని అనుభవించి ఈ దారికి వచ్చాం. వందనాలయ్యా, వందనాలమ్మా సిస్టర్, వందనాలు. జ్ఞానంతో నువ్వు నాకు అక్కవని, ఆమేన్. జ్ఞానంతో నాకు చెలికత్వాన్ని పిలవమన్నాడు మా పాస్టర్ గారు చెప్పేవాడు. ఆమేన్. మీరు సేవకు పోతున్నారు, ఏ అమ్మాయిని కానీ ఏ స్త్రీని కానీ, ఏమండి బాగున్నారా, రండి, పోండి, ఉండండి, ఈ పదాలు ఉపయోగించారంటే మాత్రం మర్యాద ఉండదురా. ఏ ఊరు కనపడ్డా అమ్మానండి. ప్రైజ్ ది లార్డ్. ఆ మనిషి ఎట్టొచ్చినా నువ్వు అమ్మానగానే నీకు వందనాలు చెప్పొద్దామా? దేవునికి స్తోత్రం. నాయన లోకం చాలా భయంకరంగా ఉంది. ఆమేన్. ఆ పాస్టర్ గారు చెప్పిన మాటలు ఇప్పటికి కూడా నా చెవుల్లో మారుమోగుతున్నాయి. దేవునికి స్తోత్రం. దయ్యం రకరకాలుగా మనల్ని భ్రష్టత్వంలో తీసుకుపోవాలి. దాని ప్లాన్ ఏంటంటే మనల్ని ఎట్టయినా సరే పాడు చేసి ఈ మార్గం నుంచి తొలగించి ఆమేన్. వాడి మార్గంలో తీసుకుపోవాలి. ఆమేన్. అందుకే మన మీదకి చాలా మందిని ప్రయోగిస్తుంటాడు. ఆమేన్. అర్థమైందా? నువ్వు దేనికైతే పడతావో దాన్ని తీసుకొస్తాడు. ఆమేన్. అర్థమైందా? ఆమేన్. ఇప్పుడు నీకు బంధువులు పిచ్చిందనుకో, బంధువులు పంపిస్తాడు. ఏంది ఆదివారం మా ఇంటికి పెళ్ళి రావు, మరి నువ్వు మీ ఇంటికి వచ్చి అన్నీ చేయలేదు నేను. అర్థమవుతుందా? నీకు స్త్రీ బలహీనత ఉందనుకో, అట్నుంచి తిని పడేస్తాడు. ఆమేన్. డబ్బు బలహీనత ఉందనుకో,
డబ్బు ద్వారా పడేస్తాడు. పేరు ప్రఖ్యాతుల అది ఉందనుకో, దాని ద్వారా పడేస్తాడు. ప్రాఫిట్ చెప్పింది అదే, మూడు చెప్పాడు. ప్రవక్త చెప్పిన మాట ఏంటంటే 3 విషయాల్లో మనిషి పడిపోతాడు. ఒక విశ్వాసి కానీ, ఒక సేవకుడు కానీ. ఒకటి స్త్రీ, ఒకటి డబ్బు, 2 పేరు ప్రఖ్యాతి. దేవునికి స్తోత్రం. ఈ 3 విషయాల్లో ఎవడైతే జయిస్తాడో, ప్రభు అందుకే అన్నాడు, నేను లోకాన్ని జయించాను కాబట్టి మీరు కూడా లోకాన్ని జయించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి జయించిన వాడిదే పరలోకం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు జయిస్తేనే నీ ఇల్లు నువ్వు కట్టుకుంటావు, లేకపోతే కట్టుకోలేవు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని సంధిలో ఉన్నటువంటి మనం, శారా తన ఇల్లు కట్టుకొని చరిత్రలో నిలబడింది. పేతురు ఆమె గురించి ఎందుకు చెప్పాడు? ఆమె భర్తని యజమానుడా అని పిలిచి, ప్రైజ్ ది లార్డ్, ఆమె అనేక మందికి తల్లి అయింది. నువ్వు కూడా దేవుని వాక్య ప్రకారం జీవిస్తే నువ్వు అనేక మందికి ఏమవుతావు? తల్లి అవుతావు. అంతేనా? అందుకే శారాను గురించి వాక్యాలు ఏం చెప్తాడంటే, నువ్వు వేవేల మందికి తల్లి వగుదువుగా. ఇప్పుడు మా అందరూ ఎవరు అండి? శారా పిల్లలమా, లోతు భార్య పిల్లలు? శారా పిల్లలు. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోతు భార్య చివరికి భ్రష్టత్వం అయిపోయి, భ్రష్టత్వ సంతానానికి పిల్లలు. ఈరోజు అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు లోకంలో. లోతు పిల్లలు ఉన్నారు, శారా పిల్లలు ఉన్నారు. ఆమేన్. లోతు భార్య పిల్లలు ఉన్నారు, శారా పిల్లలు ఉన్నారు. ఈ మధ్యాహ్న కలసంలో ప్రభు మాట్లాడే మాట ఏంటంటే, నువ్వు శారాకి పిల్లలుగా ఉంటావా, లోతు భార్యకి పిల్లలుగా ఉంటావు. మీకు సంగతి చెప్పినా, శారా పేరు రాశాడు కానీ లోతు భార్య పేరు రాయలా. నీచమైన కార్యాలు చేసేటువంటి వాళ్ళ పేర్లు కూడా తలుచుకోవటం దేవునికి ఇష్టం ఉండదు. మరి దేవునికి ఇష్టం ఉండకపోతే మనం లేచిన కానీ ఆవిడ చేస్తుంది, ఏమిటి చేస్తుంది, ఆవిడ చేస్తుంది, ఎందుకు నీకు అలపస్తే? అసలు భక్తిహీనులు ఎవడైనా నీ కాడికి వచ్చి ముచ్చట పెట్టుకున్నప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? చెప్పింది చాలు, నేను బాగునాల. ఇప్పుడు అవిశ్వాసి నీ కాడికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేయాలా? నేను పరిశుద్ధుడండి, యేసు రక్తం చేత కడగబడ్డాను, పరిశుద్ధపరచబడ్డానండి, పరిశుద్ధపరచబడి దేవుని మార్గంలో ఉన్నా. ఆమేన్. నా కాడికి వచ్చారు ఒక 2-3 కుర్రోళ్ళు వచ్చారు. అన్నా ఏందన్నా నీవేదన్నా, నీకు అసలు లోకం తెలియట్లా, నువ్వు ఎంతకంటే ప్రార్థన అంటున్నావు, చూడన్నా వాడు చూడన్నా ఎంతమంది మెయింటైన్ చేస్తున్నాడు, ఇడు చూడన్నా ఎంతమంది మెయింటైన్ చేస్తున్నా అంటే లోపల ఏం పుట్టుద్ది? కోరిక పుట్టుద్ది. ఏందో ఈ భక్తి, నీ ప్రార్థన ఏందో, దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు కదా, క్షమిత్తుడు కదా అనుకున్నాను అనుకో, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయి ఇంకంతే సంగతులు. ఆమేన్. అందుకే వాక్యం అంటుంది, విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడిది. నువ్వు విశ్వాసివి, అవిశ్వాసాలు వచ్చిన దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు నువ్వు కూర్చొని అని చెప్పి అన్ని వింటున్నావు అనుకో, దయ్యం ఆమెలో ఉంటుంది, దూరి నిన్ను ఏదో ఒక రకంగా పాడు చేస్తుంది. దాని ప్లాన్ ఏంటి? నిన్ను భక్తిలో నుంచి బయటికి తీసుకురావాలి. అర్థమైందా? భక్తి జీవితంలో నిన్ను బయటికి తీసుకురావాలా. ఇప్పుడు డేవిడ్ తన భార్య ఇద్దరు తగాద ఆడుకున్నారు, ఏదో సంథింగ్ వచ్చింది, తగాద వచ్చింది, వెళ్ళిపోయింది. 3 నెలలు ఉంది అక్కడే, వాళ్ళ అమ్మల ఇంట్లో 3 నెలలు ఉంది. వాళ్ళ నాయనమ్మ అమ్మమ్మ ఉంది ఒక ఆమె. వెళ్ళాం మేము తీసుకొద్దాం, నేను జోసఫ్ రాజు వెళ్ళాం తీసుకొద్దాం వాడిని అంటి పెట్టుకొని. ఆమె ఇక్కడ ఉన్నప్పుడు ఆ అమ్మాయి మారు మనసు పొందింది, బాప్తిసం తీసుకుంది, చెవులు తీసింది, ముక్కులు తీసింది, అన్ని తీసేసి వెళ్ళిపోయింది. ఆడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అన్నీ తగిలిచ్చారు మళ్ళీ. సరే మేము మాట్లాడుతున్నాం, ఈ లోపల ఆ ఒంట్లోకి, వాళ్ళ అమ్మమ్మ ఒంట్లోకి తల్లి వచ్చింది. తల్లి ఎవరు? తల్లి వచ్చింది, వాళ్ళ కులదేవత అంట తల్లి. ఆమె వచ్చి, ఏంది ఇప్పుడు ఆ అమ్మాయిని అటు మార్చింది నేను, నాతో మాట్లాడచ్చు కదా దయ్యం, ఇక ఈసారి కనుక మళ్ళీ ప్రార్థన పోయినమంటే మర్యాద కూడా నీకు, నన్ను నమ్ముకోవే, నీకు అన్ని ఇస్తాను నేను అన్నది. నేను అంతే చూస్తున్నా, దయ్యం కల్లి నన్నే మాట్లాడలా. ప్రైజ్లో 3 నెలల్లో మళ్ళీ అమ్మకి బొట్టు పెట్టారు, మళ్ళీ చెవులు పెట్టారు, ముక్కులు పెట్టారు, దానిలో పూలు పెట్టారు, అన్నీ పెట్టారు.
నేను అందాం అనుకున్న ఒక మాట అనలేదు, అందాం. 3 నెలలు మీ దగ్గర ఆ అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి చేసిన భక్తి, ఆ అమ్మాయి చేసిన ప్రార్థన అంతా పక్కన పడేసి మీ కళ్ళు తిప్పుకున్నారు. ఇప్పుడు మా కాడికి వస్తుంది, మేము చేయలేమా? ఇప్పుడు మా కాడికి వస్తుంది అమ్మాయి, మరలా మేము చేయలేమా? మేము తిప్పలేమా? ఎవరి మతాభిప్రాయాలు, ఎవరి ఆలోచనలు మనం గౌరవించాలా వద్దా? గౌరవించకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడితే అది ఎంతవరకు కరెక్ట్? అర్థం చేసుకున్నారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మరలా భక్తికై తిరిగింది ఆ అమ్మాయి, మరలా ప్రార్థనకు వస్తుంది, ఈ మధ్య ఉపవాసాలు కూడా ఉంటుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది. శారా జ్ఞానం కలిగింది కాబట్టి ఇల్లు కట్టుకుంది. లోతు భార్య జ్ఞానం లేనిది కాబట్టి పోయింది. పిల్లలు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. లోతేమో తాగుబోతుడు అయిపోయిండు. దేవునికి స్తోత్రం. పిల్లలేమో భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. కొంప కొల్లేరైపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, మధ్యాహ్న కాల సమయంలో ప్రభు ప్రేమతో మీకు చెప్తున్నాను, ఆమేన్. జ్ఞానం కలిగి నడుచుకోండి. గత జీవితంలో చేసిన పొరపాట్లు, తప్పులు, అపరాధాలన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకోండి, పశ్చాత్తాపడండి. యేసుక్రీస్తు రక్తము చేత కడగబడండి, పరిశుద్ధపరచబడండి, మారు మనసుకు తగినటువంటి బాప్తిస్మం పొందండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి. అప్పుడు నువ్వు, నీ ఇంటి వారు రక్షించబడతారు. చివరికి ఒక మాట, నువ్వు చేసే పాపాలు నీ పిల్లల మీదకి వస్తాయి. నీ పిల్లలు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు. నీ పిల్లలు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని కోరుకుంటే, ఆమేన్, నువ్వు నీ జీవితంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపాలను పక్కన పెట్టి ప్రభు దగ్గరికి రా. ఆమేన్. నీ దోషాలు కానీ నీ పాపాలు కానీ బిడ్డల మీదకి రాకుండా దేవుడు ఆపేస్తాడు. దేవునికి స్తోత్రం. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరాల వరకు తండ్రుల దోషం పిల్లల మీదకి, నన్ను ప్రేమించు వారి విషయంలో 1000 తరాలు కరుణిస్తాడు. దేవునికి స్తోత్రం. నీ పిల్లలు ఏమని చెప్పుకోవాలి తెలుసా? మా నాన్న మా అమ్మ చేసినటువంటి ప్రార్థనలకు మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం అని చెప్పుకోవాలి రేపు. మా తాత ఉన్నాడు, పనికి మాలాడు, పాపిస్తాడు, వాడి చేసిన పాపాలన్నీ నా మీదకి వచ్చినాయి, మయ్య చేసిన పాపాలన్నీ నా మీదకి వచ్చినాయి, మయ్య అంత దుర్మార్గుడు లేడు, మయ్య అంత దుష్టుడు లేడు అని మనల గురించి మన పిల్లలు రేపు చెప్పుకోకూడదు. ఓకేనా? నీ బిడ్డలు ఉన్నత స్థితిలోకి ఉండాలంటే, నీ బిడ్డలు శ్రేష్టమైన జీవితం జీవించాలంటే అది ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో. కాబట్టి వాక్యానికి లోబడండి, జ్ఞానం కలిగి నడుచుకోండి, అవిశ్వాసులతో పొత్తు పెట్టుకోమాకండి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? విశ్వాసికి అవిశ్వాసతో పాలెక్కడిది? క్రీస్తుకు బెలియాలతో ఏమి సాంగత్యం? వాళ్ళతో సహవాసం చేయమాకండి. నలుగురు సహవాసం చేస్తే వాడు ఈడవుతాడని వాక్యం చెబుతుంది లోకంలో సామెత. నలుగురు సహవాసం చేస్తే వాక్యం కూడా చెబుతుంది, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుద్ది అని. కాబట్టి వాక్యానికి లోపడండి, వాక్య సత్యం నిలిచి ఉండండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడు. తల వంచండి, ప్రాణం చేసుకోండి. చిన్న తీర్మానం చేయండి, కళ్ళు మూసుకొని. మీ జీవితంలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏమైనా ఉంటే లోబడండి, ఒప్పుకోండి, మారు మనసు పొందండి, రక్షించబడండి, బాప్తిస్మం పొందండి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ పగటికాల సమయంలో. ఎండవేళలో అబ్రహాము దర్శించిన దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఒప్పుకో. అతిక్రమాలు దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడని వాక్యం సెలవిస్తూ ఉంది. అట్టి కనికరం నీ జీవితంలో కావాలని కోరుకుంటే ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం చేయి. నీ కొరకు ఇప్పుడు నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రభు రాకడ సమీపంగా ఉంది. మారు మనసు పొందు, రక్షించబడు, బాప్తిసం తీసుకో.
దేవుని వాక్య క్రమంలో ఉండు, దేవుడిని దీవిస్తాడు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఈ మధ్యాహ్న కాల సమయంలో కొప్పరం గ్రామంలో ప్రభువా మీ ప్రియబిడ్డలతో కలిసి ఈ రీతిగా ప్రభువా నీ ఘననామానికి మహిమ చెల్లించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు గనక ప్రభువా నీ కార్యాల బిడ్డ జీవితం నూతనపరచండి. జ్ఞానవంతురాలు, మూఢురాలు శారా జ్ఞానం కలిగి ప్రవర్తించింది. లోతు భార్య మూర్ఖురాలు వలె ప్రవర్తించి శారా తన ఇల్లు కట్టుకుంది, లోతు భార్య తన జీవితాన్ని పాడు చేసుకుంది, శాపానికి కారకురాలైంది. అయ్యా నిజంగా ఈ పగటికాల సమయంలో ప్రభు మేము ఇంత వాక్యమైన మేము మా జీవితాలు నీ కృపతో కట్టుకోవడానికి సహాయం దయచి మాలో ఉన్న పొరపాట్లు, దోషాలు మీ శిలువ రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచిన ఆయన మేము అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడినట్లు అనేకులకు శాపకరంగా మార్చబడకూడదు ప్రభువా. అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడినట్లు మా కుటుంబాలు, మా జీవితాలు మేము కట్టుకోవటానికి సహాయం దయచేయండి అయ్యా. ఎంతమంది వర్తమానం విని ఒక తీర్మానం చేసుకుంటున్నారు, ప్రతి తీర్మానాన్ని స్థిరపరిచి బలపరచమని ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న మీ ప్రియబిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని దర్శించిన ఆయన వారు కూడా మారు మనసు రక్షణ బాప్తిస్వం పొందుకోవడానికి సహాయం దయచి తల వంచిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ దీవించి ఆశీర్వదించమని కుటుంబాల్లో ఉన్న అసమాధానాలు దూరపరిచి కుటుంబాలకు మీ క్షేమం భద్రత ఇచ్చేయండి. కావలసిన ప్రతి అవసరతలన్నీ ప్రభువా మీ మహిమలో తీర్చమని అన్ని విషయాల్లో ప్రభువా ప్రియబిడ్డలకు మీరే తోడుగా ఉండి సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకున్నని తల వంచిన ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ మీరే దీవించి ఆశీర్వదించిన ఆయన అన్ని విషయాల్లో ప్రభావ ప్రియబిడ్డలకు మీరే తోడుగా ఉండి సకల ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకున్నమని తల వంచిన ప్రతి బిడ్డను ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో ప్రార్థించి బిడ్డలను మీకు అప్పగించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప తల వంచిన ప్రతి బిడ్డకు, సంఘం అంతటికి, పరిచర్యకు తోడైంది. లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబానికి తోడైంది. గొప్ప జయమ దీవెన ఆశీర్వాదాలతో అంతవరకు యేసయ్య కృపలో స్థిరపరిచి బలపరచునుగాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశ రక్తమే సంపూర్ణ విజయం, అపవాది కీలకమనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుడు దీవించునుగాక. శుక్రవారం రాత్రి మనకి సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఉంటుంది.